కట అనే ఇంట కట్ట బట్ట తినే తిండి ఉండవు అన్నట్టు పాడైపోను గారా. అన్నదాతల కడుపుల పేగులల్లా వామ్మ జనిగలై బలిసిపోతున్నట్లు కొంతమంది నయవంచక దగులుబాజీగాళ్ళు. ఇక ఈ అన్నదాత ఎంత ఆరాటం చేస్తుందంటే ఇక ఆయనకు మరి అన్యాయం జరుగుతుంది, కడుపులో మంటమంటుంది. ఏం చేయమంటారు చూడు. కంసాలి ఇంటికి వెళ్తే బంగారం అంటదు కానీ కుమ్మరి ఇంటికి వెళ్తే మట్టి అంటుకుంటుంది అన్నట్టు. మట్టిలో పుట్టి మట్టితో పోరాడి మట్టినే నమ్ముకొని మట్టిలోంచి బువ్వను తీసి ఈ లోకానికి కడుపు నింపే రైతన్న కడుపు కాల్తనే ఉన్నదుల్లా. ఇంకా కూడా ఎవరికన్నా చెప్పుకొని ఎల్లబోసుకుందామంటే రంగులేని బట్ట మాట సాగదాయే. ఇక ఏం చేస్తాడు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే విన్నవించుకుంటుండుల్లా ఈ రైతన్న. ఇక కానీ ఏవో పెద్ద మనిషి. నమస్తే, నా యొక్క లక్ష్మాపురం గ్రామం మెండె గంగయ్య నా పేరు. నేను వ్యవసాయ రైతుని. నల్గొండ జిల్లా భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం మాది. రైతుని. మాకు కోతులు కొన్నెంగలు ఈ పాడింపందులు వ్యవసాయం చేస్తే ఏం గిట్టుబాటు ధర లేదు. అంతా నటపిప్పి రోగం, ఎర్ర తెగులు, మన యూస తెగులు, అంతా యూస పోయి మొత్తం వర్షనంత సర్వనాశనం అయిపోతుంది. మా రైతులు మేము బాగుపడాలంటే మాకేం లాభం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా మా తెలంగాణ పక్షాన రైతాంగానం పక్షాన మీరు మంచిగా దృష్టి పెట్టి ఆ మందుల ఎరువుల షాపుల వాళ్ళు మొత్తం ఇస్తే మందులు ఇస్తే ఏం పని చేస్తారు. ఇది కొట్టు అది కొట్టు అని ఈ పార్టీ ఈ మందు ఆ మందు అని తీసుకుపోయి కొట్టురు. ఇది కొట్టంగానే ఇది పని చేయకపోతే మళ్ళీ రెండో మందు తీసుకుపోయి కొట్టు అంటుర్రు. ఈ మందు ఆ మందు వర్షను అయ్యేవరకల్లా 5-6 సార్లు కొడితే రైతుకి ఏం మిగులుతుంది? ఇత్తనాలు ఏంది, కలుపు తీసడం ఏంది, ఇదంతా ఏంది, అన్ని కొట్టితే ఏం లాభం లేదు. మాది బొంతే చేతికి వస్తుంది, ఏం లాభం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా అది మన ఈ మందు ఎరువుల షాపుల మీద చర్య తీసుకొని మంచి మందులు వస్తట్టుగా రైతాన్నని కాపాడండి దయచేసి మిమ్మల్ని కోరుతున్నాము. ఈ తెలంగాణ ఈ మన అమ్మ న్యూస్ని కూడా మాకు కూడా కొంత సాయం చేస్తే సహకారం చేస్తుంది. ఈ రైతాంగం మీద వ్యవసాయదారుల మీద చర్యలు తీసుకొని కొంత ఇది చేస్తుంది అని కూడా నేను కోరుకుంటున్నాను. కర్మకి అంతం లేదు, కాలానికి నిశ్చయం లేదు అన్నట్టు. ఇక మరి ఏ అధికారికి మొర అయినా మా రైతుల బతుకులు బాగుపడతాయన్న భరోసా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్బతి బట్టి మొరబెట్టుకుంటుండులా ఈ రైతన్న. చూడాల మరి కరువుకు సర్ది కట్టినట్టు యంత్రాంగంలో ఏం కదలిక వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులతోటి ఆగమైపోయిన అన్నదాతలు.